డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. దేవుడు అనగానే దేవుడు వచ్చేసారా, అదేనండి. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఎస్, నేను ఒక ఇంట్లో ఉన్న ఒక పాత డెకరేటెడ్ ఐటెంని కొత్తదిగా చేయబోతున్నాను. అది ఎలా అన్నది మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇది మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, ఆ కృష్ణుడిది ఉయ్యాలలా ఉంది కదండి, అది నేను జస్ట్ 50 రూపీస్కి 3 ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ సైడ్న బయటికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు అనుకుంటాను, అది కొన్నానండి. కొన్నప్పుడు చాలా బ్రౌన్ కలర్, మొత్తం కృష్ణుడు వైట్గా అదైతే ఏదే కనిపిస్తుందో అలానే కొంచెం డల్ కలర్లోనే ఉన్న ఆ చుట్టూ ఉన్న ఉయ్యాల అంతా బ్రౌన్లో ఉండేదండి. బట్ నేను ఆ గ్రీన్ వేసాను. ఆ తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ వేసాను కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఆ గ్రీన్ షేడ్ అంతా కొంచెం డల్ అయింది. డల్ అయ్యాక మనం దాన్ని పడేయడమో లేకపోతే ఏమీ అవసరం లేదండి. మనం మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే. సో మా ఇంట్లో అయితే ఆ బాటిల్స్ ఉన్నాయి చూసారంటే, కలర్ బాటిల్స్, అవి నేను వేసేస్తున్నాను. సో ఉయ్యాల ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా దానికి గ్రీన్ వేసాను. ఇప్పుడు కృష్ణుడికి వచ్చేసరికి, కృష్ణుడు కూడా చాలా డల్గా కనిపిస్తున్నారు కదా, దాన్ని కూడా కొత్తగా చేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఆ హెయిర్ అంతా బ్రౌన్ షేడ్లో ఒక డల్గా అయిపోయింది. బట్ నేను బ్లాక్ షేడ్ వేసాను హెయిర్కి. సో మీలో ఎవరైనా చాలా డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఓన్ థాట్స్తో చేస్తే క్రియేట్ చేయాలి, కానీ మళ్ళీ కొత్తగా క్రియేట్ అయిపోతే ఏవి వేస్ట్ అవ్వదు. మన ఇల్లు కూడా లుక్ చాలా బెటర్గా కనిపిస్తుంది. సో కొత్తవి పెట్టి మన ఇంటిని డెకరేట్ చేద్దాము అని ఎప్పుడు అనుకోవద్దండి. ఉన్న వాటితోనే మనం ఎలా ఇన్నోవేటివ్గా అరేంజ్ చేసుకోవచ్చు అన్నది మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా మనం అరేంజ్ చేసిన వస్తువులు బట్టే మన ఇల్లు లుక్ బాగుంటుందండి. అది చిన్నదా పెద్దదా అని కాదు. సో మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే కొంచెం క్రియేటివ్ థాట్తో కొంచెం మనం ఏదైనా సర్దితే చాలా బాగుంటుంది. అలా థాట్ మీకు వస్తుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తున్నారో వాళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు. చూసారా, కృష్ణుడికి చక్కగా వేసేసాను. ఆ బ్లూ కలర్ రావడానికి నేను వైట్ అండ్ బ్లూ కలర్ని కలిపితే మనకి స్కై బ్లూ అనేది ఆ స్కిన్ కలర్ అనేది వస్తుందండి. మీరు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నానండి. సో అలా కృష్ణయ్య డ్రై అయ్యే లోపు మనం ఉయ్యాలకు కూడా కలర్ వేసేస్తున్నాను. గోల్డెన్ కలర్ వేస్తున్నానండి ఉయ్యాలకి. సో ఉయ్యాలంతా కలర్ వేసేలోపు మన కృష్ణుడు చక్కగా ఆరిపోయాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, కృష్ణుడికి ఏదైతే మన ఆర్నమెంట్స్ అన్నీ గోల్డ్ కలర్లో ఉంటాయి కదండి. సో ఆర్నమెంట్స్ అంటే బ్యాంగిల్స్ లాగా, మెడలోని అవన్నీ గోల్డ్ కలర్ వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఐస్ వేయటానికి మనకి ఆ కలర్తో వేస్తే తన్ని అంటే చాలా చిన్న కన్నాయి కదండి, కలర్ వేయలేకపోయినా. సో స్కెచ్ పెన్ ఉంటే దాంతో మార్కర్తో సో ఐని చేసేస్తున్నానండి. అంటే జస్ట్ డ్రా చేస్తే మనకు ఐస్ వచ్చేస్తాయి. సో నేను చెప్తున్నాను కదా, ఇదే చెయ్యాలని నేను చెప్పట్లేదు. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో మనం క్రియేట్ చేయొచ్చండి. నేను ఇదే వేసాను మీరు ఇదేవి చెయ్యండి అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో మనకి ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటితో మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత చక్కగా లిప్స్కేమో కలర్ రెడ్ వేసాను. సో అంతా వేసిన తర్వాత ఒక్కసారి లుక్ చూసారా, ఫస్ట్లో కన్నా ఇది ఎంత బ్రైట్గా ఉందో చూసారా. అది 50 రూపీస్ బొమ్మలానే లేదు, అసలు చాలా బాగుంది. ఇంత అందంగా అయితే కృష్ణుడు ఎక్కడ ఉండడు అనిపిస్తుందా, అంత బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, షేర్ చేయండి. సో వీడియో చూడగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.